నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తానంటున్న దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. నాకు దక్షిణ నియోజకవర్గ వర్గంపై మంచి పట్టు ఉంది. దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించాలో చేసి చూపిస్తానని అన్నారు. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను కృష్ణకుమార్. ఈరోజు ఏప్రిల్ నెలలో ఎండలు ఎలా అయితే మండుతూ ఉన్నాయో అలాగే దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు కూడా మండుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే టీడీపీ నుంచి వచ్చి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న గణేష్ ఒకరైతే, అలాగే మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్న వంశీకృష్ణ గారు ఒకరు. అయితే ఇదే విషయంలో పార్టీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, తన గెలుపు ఎలా ఉండబోతోంది దక్షిణ నియోజకవర్గంలో అన్న విషయాన్ని ఒకసారి మనతో పాటు వంశీకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కనే ఉన్న బంగాళాఖాతంలో అయిపోతూ ఉన్నారు. ఇటువంటి డౌట్ ఏం లేదు. సౌత్ నియోజకవర్గం ఒకటే కాదండి, ఇవాళ ఈ రాష్ట్రంలో 155 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అన్నీ గెలబోతూ ఉన్నాం. ఎవరు కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం చేయవసరం లేదు. ఎవరు ఎన్ననుకున్నా ఏం చేసినా బంపర్ మేడతో అందరం గెలబోతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇక్కడ వైసీపీ తరపున నిలబడినటువంటి అభ్యర్థి, ఆయనకి వైసీపీలో తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అనుబంధం వలన ఆయనకు లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఈ మార్పుల వలన రాబోయే కాలంలో ఆల్రెడీ అతను నేను ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాను, అలాగే నాకు ఆ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసు అని చెప్తున్న పరిస్థితి, దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? ఎవరు అభివృద్ధి చేస్తే ప్రజలు వాళ్ళకు ఓటేస్తారు, అందులో డౌట్ లేదు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారన్నది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. మీరు అనుకున్నట్టుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసిన వ్యక్తిని. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సేమ్ టైం నేను ప్రజారాజ్యం పార్టీ ప్రొటెక్ట్. నేను ప్రజారాజ్యం ఇవాళ జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు పరిచయాలు ఉంటాయి. అలాగే ఇవాళ బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని పార్టీతో సత్సంబంధాలతో పాటు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఎటువంటి డౌట్ లేదు, మంచి మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నాం. అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఏ ఒక్కరితో ప్రాబ్లం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ఎలక్షన్ చేయబోతా ఉన్నాం. అయితే అందరూ మీకు మద్దతుగా ఉన్నారనే విషయం మీరు చెప్తున్నారు సార్, కానీ నిజానికి దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచే రెబల్ అభ్యర్థిగా కూడా మేము నిలబడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మీ అభిప్రాయం సార్? సీట్ రాని వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్గా చేయొచ్చు, రెబల్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పలేదు. వాళ్ళ పార్టీకి మేము ఇన్ఫామ్ చేసాం. పార్టీ ఒక క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నిర్ణయానికి పార్టీ నిర్ణయం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి ఎక్కడ ప్రతి చోట ఉంటాయి. ఇవన్నీ కూడా సీట్లు రానప్పుడు ఇలాంటివి చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరి ఇష్టం, అది ఇండిపెండెంట్గా వేసుకోవచ్చు, ఇంకో పార్టీలోకి వెళ్ళవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, తప్పలేదు. ఉన్న వాళ్ళకి సమితి స్థానం ఉంటుంది, పార్టీని మారిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం వాళ్ళది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో వీళ్ళు ప్రచారంలో ఒక అడుగు ముందే ఉన్నారు. అలాగే ప్రజలకు కొన్ని తాయిలాలు కూడా కొంతమంది అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జనసేన తరపు నుంచి తాయిలాలు ఇవ్వకూడదనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నిర్ణయము. మరి దీన్ని బట్టి మీరు గెలుపుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ విశాఖపట్నంలో నేను ఆల్మోస్ట్ 80% ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా అలా వెళ్ళలేరు. నేను ఖచ్చితంగా నాకు అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాను. 80% కంప్లీట్ చేశాను. ఇంకొక 5 రోజుల్లో నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం కంప్లీట్ అవుతూ ఉంది. మీరు అనుకున్నట్టుగా ఎన్ని తాయిలాలు ఇచ్చినా ఓట్లు మాత్రం ఉమ్మడి అభ్యర్థులకు వేస్తారు. ఈసారి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఒక్కసారి ప్రజల దగ్గర మీరు అడిగి చూడండి. ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి, చెప్తారు ఎలా తిడుతున్నారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ప్రజలు ఇజిగించిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎప్పుడెప్పుడు వదిలేది దరిద్రం ఉన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఓటు వేయడానికి వెయిటింగ్, అంతే తప్ప ఎవరు ఎన్ని చెప్పినా, కోట్లు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా వేస్ట్. ఓటు మాత్రం ఉమ్మడి అభ్యర్థి పడిపోతుంది. నా దగ్గర గ్లాస్ దంచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు అటువంటి డౌట్ లేదు. సరే, ఎంత మెజారిటీతో గెలుస్తానని మీరు భావిస్తున్నారు? నా కోరిక, నా గోల్ ఒకటి. ఇంతకుముందు ఇప్పుడు చెప్తున్నా, నా కోరిక నాకు 50,000 కావాలని ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, వంశీకృష్ణ గారు అయితే తను ఖచ్చితంగా 50,000 మెజారిటీతో గెలుపొందడం ఖాయం. ఎవరెన్ని తాయిలాలు ప్రజలకు అందించినా తన గెలుపుని దక్షిణ నియోజకవర్గ ప్రజలైతే ఖాయం చేశారని అయితే చెప్పడం జరుగుతోంది. కెమెరామెన్ శివతో కృష్ణకుమార్, విఎస్టీ న్యూస్, వైజాగ్.